కాటాన నా కాటాన నిండ రూపాయలు రెండుగా వేసిండు ఉత్తరాన కట్టిండు కోతల దేశం అవయ్య దక్షిణ కట్టిండు డబల రాజ్యం కోతల్ల దేశం తమ్ముడికి డబల దేశం అన్నుంచుకున్నాడమ్మా కోతల్ల రాజ్యంలో బతుకుతాడు వాని పాలకు వచ్చినాక మనం అడిగే అధికారమా వాడు అమ్ముకున్నా తిన్నా సంపాదించుకున్నా అవ్వక్కడ ఇద్దరు కొడుకులు పడుతారు ఓ 4 ఎకరాల భూమి ఉంటుంది అవ్వయ్య రాజు కట్టబడి 4 ఎకరాలు ఉంటే ఒక పెరిగి పెద్దోళ్ళు అయినాక 2 ఎకరాలు మంచి ఒకడు తెలివి కల్లోడై అవ్వ సంపాదించిన 2 ఎకరాలకు అరవ కట్టబడి ఇంకో ఎకరం కొంటాడు ఒకడు తాగుబోతాయి ఉన్న 2 ఎకరాలు అమ్ముకొని డబ్బులు జేబులో పెట్టుకొని బజారు తిరుగుతాడు తమ్ముని పాలు నా తమ్మునికి ఇచ్చినని బాధ పడుకుంటా ఇన్ని రోజులు నేను పిల్లల కొరకు నేను ఆశ పడపోతే నా తమ్ముడు బతకాల నీ కంటే కనిపాపోలే నా తమ్ముని దాస్తే అందుకే అంటారు పాలు ఏగినప్పుడు అన్న తమ్ముడు పాలు పెడితే పాలోడు అంటారమ్మ తల్ల దేశం వెళ్ళిపోయినాక కచ్చరి మీద అర్ధగంట సేపు వంగ జాలిండు తమ్ముడా ఇలా సాధన ఈ ప్రేమలు సట్టు పంటలు ఎత్తువ పెంచిన ఈ ప్రేమలు పెద్దలా కలిపితే సీరణ వాడు మరి ఒంటికి ధీర తెచ్చుకున్నాడు ఇవాళ నా తమ్ముడు ఎక్కడున్నా వాడు మంచిగా బతుకుతే అంతే సాలనుకున్నాడు సేనుకు పోయిన సెరకు పోయిన 10 మందిలో పని చేసిన చీచగురు మూచగురు ఈ మొగరికైనా ఇంట్లో ఆడిది పెద్దగురు నేనేకింత బాధపడుతున్న సాధన నా భార్య కమలబాయి ఎంత బాధపడుతుందో దాని మనసు నిమ్మల పెట్టి దాని చేత బుక్కడ అన్నం అవ దాని నిమ్మల ఉండవని ఒక్క మాట చెప్పతనని కచ్చిరి బంధు పెట్టిండు బంగాళాల బాధ పట్టిండు ఉదయ సీన రాజు ఉన్నానే మనిషి డోర్ని కాదు అంటే పలపోయానట్టు అయ్యో బిడ్డ బాత్రూమ్ కాడికే పోతావు ఆయన అదే ఎప్పుడే దంచుదు నువ్వు దంచలేవా ఒక చేతి నీళ్ళు ఒక చేతిని మళ్ళీ పట్టుకొని మంగళం రామ సీత రామ రామ
ఎందుకే మామ ఆడంటే కింద తక్కువ అనిపిస్తున్నదా నేను అతను కొద్దే నీ కాలు తీసినా పిల్లని కాదా నిన్ను మొగని కాదా అత్తమామ సేవ చేస్తే కోడలు కావుసు పెరుగుతుంది భర్త సేవ చేస్తే భార్య భర్తల ప్రేమ అనురాగాలు గొప్ప అమ్మ రోజు నీ కాలు మంచినే కడుగుతున్నా రోజు నీ కాలు కడగంగా నీ కాళ్ళకున్నా నీ గద్దరుతా నీ కాళ్ళు అయితే ఇక్కడే రక్కయ్య చెక్కయ్య మనిషి ఉప్పు కారు నిన్న చెత్త ఊరుడే కానీ ఇవెందుకు ఇరుగుతాయి ఇవెందుకు కరుగుతాయి కథోళ్ళు వస్తారు అని కథ ఎప్పించడం మనకు మటన్ అంటే చికెన్ అంటే పప్పుచారు కొడుకు ఉడక పెట్టి మటన్ అంటే చికెన్ అంటే పప్పుచారు చేసి ఇయ్యారా ఓటి కూడా ఫ్రై చేసి ఉప్పు కారు నిన్న చెత్త ఊరుడే కానీ ఇవెందుకు ఇరుగుతాయి ఇవెందుకు కరుగుతాయి మరి ఎట్ట కాకుండా రోజు ఊళ్ళో పడిపోతాను చూస్తున్నామా బస్తాల పండి కాళ్ళకు ఏరలేము తెలగము వాళ్ళకే ఓ రోగం అన్నారు కడుగుతా ఊసిపోయినాయి కాదు బామ వాడు ఎన్ని కర్మలు చేసిండో ఎన్ని పాపాలు చేసిండో అవ నలుగుట్ల చేదై భగవంతుడు కర్మై కాళ్ళకు బేడై పట్టిండు వాడు కానమ్మ కష్టాలు ఎల్లబోయాలి వాడు వేసుకున్న కర్మ వాడిని కొట్టుకపోతుందమ్మా వాడు ఏ కర్మ వేసిండు అది కూరు కుష్టాది పిల్ల అది ఒట్టిగా రాదు పిల్ల చేరాని పాపాలు ఎత్తే రోగం వస్తుంది నాకు ఏ పాపం తెలియదు ఆ రోగం వస్తే వట్టిగా అగో ఆ రోగం వస్తే పుట్టు వేరు పెట్టు వేరు కంచ వేరు మంచ వేరు అవునయ్యా ఒకవేళ ఆ రోగం నీకు అతను ఆడకుంటే నీ మంచం తీసుకుపోయి ఆ రోడ్డు వాడతా నా మంచం ఉన్ను పెద్ద మనసు మంచం ఇంత వారు వేసుకుంటూ చిన్న వచ్చి కడగల్లమ్మకు కడకాంచి తెప్పి తెంపిన మండోడే తెరువు ఎక్క చేసింది అందుకే ఇప్పటికంటారు అయ్యో నేను సాదుకున్న నా కొడుకే నన్ను కాదని పాయ నేను సాధిన ఈ ప్రేమలకు ఇంత దూరం అయిపోయాని ఆ తల్లిదుడు తతిబ్బలాడుతుంది అందుకే అంటారు ఆడదానికి సొదబడితే ఓ అని ఒరుతుంది మొగోనికి సొదబడితే కట్టెకు పిప్పి దాగినట్టు కాళ్ళ సందులో తలబెట్టి కుములుతాడు కానీ ఆడదానుడు సోకాలు పెట్టి మొగోడు ఏడువడు అప్పుడు చూడు కలగల్లమ్మకు కడకాంతి తప్పింది నేను అనుకోని వచ్చింది నిజమేనా నా భార్య కూడా ఇంటికాడ బాధపడుతుంది కానీ దానికి దువాళ్ళంబో అన్నట్టు నేను అడగపోతే దాన్ని ఎవడు అడుగుతాడు నలుగురి కొడుకులు ఉండే పరిగ నలుగురి కొడుకులు అడగలేదని బాధపడతా నలుగురి కొడుకుల కనుకున్నా నలుగురి బిడ్డల కంటే అయ్యో నా బిడ్డ రాలేదని వాళ్ళ మీద దువాళ్ళ పడుతున్నా సతికి ఆపదత్తే పతి అంటారు పతికి ఆపదత్తే సతి అంటారు సతి లేనిది పతితోనే వెలగది పతి లేనిది ఆడదాని దీపమునికే రాదు భర్త తోడే భార్యకు సుఖం భార్య తోడే భర్తకు సుఖం అల్ల ఏ ఒక్కరు లేకున్నా ఆ సంసారం అవసూన్యం అంటారు నూనె పోయింది దీపం వెలగది దీపం వెలగంది ఆ సమరణకు ఉందది నూనెతోనే వత్తికి బలం వత్తితోటే నూనెకు బలం భార్యతోటి భర్తకు విలువ భర్తతోటి భార్యకు విలువ రంది పడితే మానవుడు ఎప్పుడు ముందు నడవడు మనిషికి రంది దాకద్దు ఈ కట్టె కళ్ళకి పిప్పి దాకద్దు భగవంతా అని ఎప్పటికి రంది పడితే మానవుడు ముందు నడవడు రంది పెట్టుకున్న మనిషి దీపంతల సమరోలి గుందుకత్తాడు బామా కమలాదిదేవి ఎవరు నిన్ను ఏ మాట అన్నరే నాగడి మీద ఎద్దేడు వద్దు ఇంత ఆడదాన్ని హింస పెట్టద్దు నాగడి మీద ఎత్తెడితే ఉదాయం ఎత్తది ఇంత ఆడదాన్ని హింస పెడితే కటకట కటకట అన్న ఇంట్లో ఎప్పటికీ కట్టుబట్టి కరవైపోతుంది కట్టకేమో పుట్టకీడు కొమ్మల భార్య కొట్టానికి కీడు ముఖం ఆడిది మొగని కీడంటారు బామా ఏ బాధ ఉన్న భార్యకు భర్త భర్తకు భార్య అంటారు మరి కనుగుడ్డు కాపదత్తే కంటి రెప్ప కాపదత్తే కనుగుడ్డు ఎట్లు బండి ఏకమైతే గట్టు కట్టెలు ఇల్లు ఏరుతుంది భార్య భర్తలు ఒకటైతే ఈ బ్రహ్మ దేవత మెచ్చరు సతిపురుషులు ఒకటైతే ఈ సర్వలోకం మెచ్చుకుంటారమ్మ
ఇంటి కాడ పుట్టి ఒక ఇంటి కాడ పెరిగి ఒక ఇంటికి తల వంచుకొని తాలి కట్టుకొని వచ్చి ఇవాళ ఉన్న కాడ ఊడి తల్లి భర్తకు విలువనియాలి భర్తకు విలువనియపోతే దానికి భర్త విలువ తెలియదు అంటారు ఊడి చల్లపోతే అని ఆడి పుడక పుట్టిందా గాడిది పుడక పుట్టిందా అంటారు బాబు కడగల్లా ఎందుకు బాధపడ్డావు నాలో సీరలు అంటే అక్కలు చూసినావా ఏసం ముద్దుకుంటానని మోపడి సీరలు తీసుకొచ్చి అలనాడు మోపడి సీరలు తీసుకొచ్చి బట్టలు జాబు వేసాడు 20 సీరలు వేసిరామా అక్కల ఏసం ముద్దుకుంటానని మోపడి సీరలు తీసుకొచ్చిరని ఏ సీర ఎట్లా నాకు 2-3 సింగులు వేస్తానే అమ్మలారా ఏదో నిన్ను కావురంగా పెరిగినా కొంపల ముందు ఏదో నిన్ను కావురంగా పెరిగినా ఏ సీరియస్ 2-3 సింగులు వస్తాయి నేను ఇట్లా ఇవన్నట్టు సంగ లాభుదే లోపడున్న లంగే అగో లంగట కిదికే చూస్తాను ఆ లంగలో మనిషికి వెళ్ళడానికి అయినా రంది దాకరాది అందుకే అంటారు బామ అవతల ఎగురాలు కొనుక్కున్నా ఏమన్నా ఇల్లు కట్టకున్నా చేతిలో డబ్బు నిండా లేకున్నా కడుపులో వచ్చిన కన్న పిల్లలు ఉండాలి కన్న పిల్లలు చూస్తే మనిషికి ఎంతో నిమ్మలం అగో ఏ మనిషికైనా కాళ్ళు రెక్కలు ఆడినాడు ఎవడు పెట్టకున్నది వెళ్ళాడుతుంది కాళ్ళు రెక్కలు ఉడిగి మనతో కుక్కిల పడ్డనాడు 4 రోజులు మంచిగా పోచి అగో అవతల వారయ్యా మనిషి నట్టుకొని ఇంకో మనిషి కావాలంటారు వేరే కారణం నాతో చెప్పలేవా ఒక మాట ఏమన్నావు నాదా బామ కడగల ముఖం కడిగిన దొంగనే బామ కడగున్న దొంగనే అన్నారు బామ ఇలా కట్ట మాట్లాడినావు నాదా అప్పటికిప్పటికంటారా ఏ తల్లైనా ఏ తండ్రైనా ఏ కొడుకు తోడి చెప్పని మాట కోడలు తోడి చెప్పని మాట బిడ్డ తోడి చెప్పని మాట నిలబడిన మాట భర్త భార్య తోడి చెప్పుకుంటది భార్య భర్త తోడి చెప్పుకుంటది ధనముండి ఎవరి పాలు పోనాదా ధనముండి ఎవరి పాలు పోనాదా రేపురే బాడి కల్లా పోనాదో ఏ తల్లి కోరికలైనా కలారా కొడుకుల కనాలే కోరిక తీరాల బిడ్డల కనాలే బ్రహ్మ తీరాలి అనుకుంటది లంగైనా దొంగైనా ఒక కొడుకు ఉండాలి ఎడ్డిదైనా గుడ్డిదైనా ఒక బిడ్డ ఉండాలి అంటారు నాదా
కోరిన కొడుకులన్నాలే బాయనా మౌదీన బిడ్డలన్నాలే బాయనా రేపురే వాడి గల్లా పోనాలా సదగాక మందముల వాడనాడు కూడు పెట్టే కొడుకోలు లే బాయనా మనకు బిడ్డలన్నాలే బాయనా అయ్యా మనకొక్క కొడుకు ఉంటే పోనారా రేపురే వాడి గల్లాగా కొడుకులా కానని రాజాల కొడుకులో ఉన్నాడా అయ్య కానని దేశాల కొడుకులో ఉన్నాడా ఇప్పటికప్పటికంట రవ్వలాల కన్న కొడుకులు కానని రాజాల ఉన్ననాడు అవ్వయ్య రాజులు కాలు రెక్కలాడక సాదగాక మంచం కుక్కిల పడితే కామాడ కన్న కొడుకులకు ఏరబడితే రాదా మా అవ్వ సాదగాక మంచంలో పడ్డది మా బాబు సాదగాక మంచం కుక్కిల పడ్డది గా కొడుకు గిదగిదరికి వచ్చి బుక్కెడన్నం పెట్టకుండా మంచం చుట్టూ తిరుగుకుంటా బుక్కెడన్నం తింటావా ఒరి నాయన బుక్కెడు మంచిళ్ళు తాగుతావని కన్న కొడుకులు మందలిచ్చి మాట్లాడితే తినకుండా తిన్నంత విలువన్నరే అవ్వా మన ప్రాణం పోతే కొడుకే రాదా బాబు దచ్చిందానా ఉండబట్టి మనరా చేసుకునే కొడుకులు అంటారు కొడుకులు లేకుండా ఇంటిదో గుండీరా ఒక బిడ్డ ఉంటే ఆడి పిల్లలతోట ఆడి పిల్లలతోట ఇప్పటికంటారు నాదా ఆడి పిల్లలు బిడ్డే గా బిడ్డల పెంచి పెద్ద చేసి అవలారా ఆడి పిల్లలు 7 లావలకి ఇచ్చినాడు గా బిడ్డలు అత్తగారిళ్ళ చెల్లెల్ల ఉన్న చిలకల్ల ఉన్న పాటి మీద పనికి పోయిన కాడనాదా అవ్వయ్య దచ్చిన మాత్రం గా బిడ్డలకు ఏర్పడితే మా అవ్వ ప్రాణం మీది మా నాన్న ప్రాణం మీదని గా బిడ్డలు చేతుల పని చేతులు వదిలిపెట్టుకోని నాదో చేసుకున్న భర్తను గా బిడ్డలు ఎమ్మడి పెట్టుకోని నాదా చిందని గా బిడ్డలు నాదో చేతుల పని బిడ్డ చేతులు వదిలిపెట్టు చేసుకున్న భర్తను తల గుద్దుకుంటా అరుచుకుంటా గా బిడ్డలు నాదో గీత గీత బిడ్డల బిడ్డలురికి వచ్చి మన మీద వాడు అవరావే అవ్వా నలగన్న తల్లు రేపు రేపటి కల్లా వచ్చే పండుగల్లో ఏ పండుగల్లా నాకంటే ఎవలతోడి చెప్పుకోమన్నా నా బాధ నన్ను ఎవలతోడి చెప్పుకోమన్నా అవ్వా నన్ను ఏ అన్న చేతులు పెట్టిపోదివి నన్ను ఏ తమిళ చేతులు నన్ను పెట్టిపోదివని బిడ్డ గా బిడ్డలు నాదో మంది ఒకవే బిడ్డ చూసుకుంటే రేపటి కల్లా విల్లనే ఆరాధనే ఆడి పిల్లలకి ఎట్లా ఉంటది ఆడి పిల్లలు అమ్మయ్యలు దానం చేసుకుంటాకి ఆడి పిల్లలు ఇంటికి వచ్చినాక రాదా గా బిడ్డలు ఇల్లు మొగం చూసుకుంటా అమ్మా గుళ్ళ దేవుడు పోత గుడి తీగడి పడ్డట్టు నా వాలేని ఇల్లు వాలేని ఇల్లు తిన్నాయని బంగులా మన తీగడాయనాని ఆడి పిల్లలు నాదా
తెలగల్లా నాడయ్యా ఓదే గగల ఓదే బిడ్డ అవ మంది పిల్లలంతా వాళ్ళు సంబురంగా నాదో వాళ్ళు పాడవాడుకుంటే అన్ని తీర్ల సకదన ఉన్నోళ్ళక్కడారా చెల్లల్ల తెలగల్ల సంబురంగా పాడవాడుకుంటే అవ్వలు దాచుకున్న బిడ్డలు బాబులు దాచుకున్న గా బిడ్డలు రాదా కన్న బిడ్డలు దాచుకున్న అవ్వయ్య రాజులు ఓ నాయనా మా కన్న గడుపు గండి పెట్టి పోదివ కూడా కనుకుంటా బిడ్డ తెల్లల్లా తెలగల్లా అయ్యా తెల్లల్లా తెలగల్లా అయ్యా గండికి పుట్టేడు బిడ్డ ఎనకొండ ఎనకొండగా ఎడుచుకుంటా తదిరాదా అడవిల్లవకైనా ఎట్లా ఉంటది అవ్వయ్య రాజు ఉంటే అమ్మగారింటి మీద బలం అంటారు అవ ప్రాణం పోతే తగ బలం పోతే నాన్న ప్రాణం పోతే అడవిలో పురాగ బలం పోతుంది నాదా ఇన్ని రోజులు బామా నా కన్నోళ్ళు కళ్ళు మూసిళ్ళు ఈ లోకాన్ని చూపించి కన్నోళ్ళు ఏ లోకం పోయిల్లో నా తమ్ముడు నీవు బతకాలి నా తమ్ముడు పేరు రావాలి నా తమ్ముడు పెద్ద పెరగాలి నా తమ్ముడు నా అంతటోడు కావాలని అగో అయ్యోని ఆదరించి అవోని నువ్వు బుద్ధులు చెప్పి అగో కింద దించుతే నా తమ్మునికి మన అంటుతుందా అని మన ఎద మీద నడకలు నేర్పిన మన తమ్ముడు మనగా సేదారిపాయే అగో ఇప్పటికప్పటికంటారు బామా ఎడ్డైన గుడ్డైన లంగైన దొంగైన తన కడిపే వండాలి కుళ్ళగట్టాలి ప్రేమ తీరాలి మనిషి అగో కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద పడ్డ మురికి కావాలి మనిషికి అక్క పిల్లలు అక్కడికందరూ చెల్ల పిల్లలు చేతుల్లో మెదలరు మరి ఏ మనిషికైనా పుట్టినాడు బామా అగో తర్రైన బుర్రైన తన పొల్లకి ఏందో నిద్ర వస్తుంది దోమలు కూడా నీరు పడతాను రాశిలే చెల్లె పండుకోక నీకేం కట్టవురా సప్పుడేగా వండుకోక మళ్ళీ లేస్తుంది 1 గంటకే అయితే పొద్దు కాగానే ముడం పడుతుంది 10 వరకు మళ్ళా అనుకుంటాను ఇంటది ఆలకించేది అందుకే అంటారు మామ ఇయాల మన కడపలో పుట్టినా కళ్ళ కొడుకులు లేరు కళ్ళ బిడ్డలు లేరు అందుకే ఏ మనిషికైనా భూమి మీదకి వచ్చినాడు కడపలో పుట్టినా కళ్ళ కొడుకులు ఉండాలి కడపలో పుట్టిన కళ్ళ బిడ్డలు ఉండాలి అవి కనే సావారే కనుక గొడ్డువాడే మరణించద్దు ఊరుకు పుచ్చగాడు అత్తడు పుచ్చగాడికి ఏమని పిత్తది ఊరు బందుకు డార ఉందుకొని ఊళ్ళో అడక తిన పుచ్చగాడు ఏమనుకుంటాడు నా లెక్క నా పిల్లలు అడక తిన్నారా కడుపు వండాలి నా వంశం మెరగాలి నాకు కొడుకులు ఉండాలి నాకు బిడ్డలు ఉండాలని కోరుకుంటాడు కొడుకులు కొడుకులాని కొడుకులు కొడుకులాని పాపం ఎత్తనే పిల్లలు పుడతారా పరమాత్ముడు మెచ్చారే మనకు కాను బందారే చెక్క బొమ్మలు అయిపడిగా ఏపిస్తున్నా ఆట బొమ్మలు అయిపడిగా అంగట్ల కొడుకత్తున్నా మట్టి బొమ్మలు అయిపడిగా ఏంచుకొచ్చి మన పక్కన వేసుకుంటే మనకు కారులు వచ్చినా మనకు కడుపులు వచ్చినా జ్వరం వచ్చి ఏకచ్చి మంచవలు పడితే నాయనో మీకు ఆకలి అవుతుందా మీకు వండి పెట్టాలి ఆట బొమ్మలు ఎన్ని రూపాయలు పెట్టిన మన కష్టాలు అడిగాయి మన సుఖాలు ఎల్లబోయాయి పిల్లల మీద నీకు ఇవాళ ఆలోచన పడ్డదా నిజమేనమ్మా ఎన్ని రోజులకున్న ఈ జన్మ కని మంచగలవా కనుక గుడ్డు వాళ్ళ వేసి చచ్చిపోతా వానికి ఎవడున్నారా వాడు చచ్చిన తెల్లారి వానింట దీపం ముట్టియ దిక్కులేదంటారు కంటేనే ఈ మానవునికి విలువ పోతే ఈ మనిషికి విలువ ఉండదు గుడ్డోనికి ఆ బచ్చన ఎక్కువ గుడ్డుదానికి ఆ బచ్చన ఎక్కువ గుడ్డోడు చచ్చిపోతే గుడ్డోని పైసా గోడ పునాది పాలు వాని సంసారం ఎందుకురా వాని సంపాదన ఎవరికిరా వాడు నచ్చిన తెల్లారి ఇదంతా ఎవరు తింటారా కాసుల గంగ రావడంటారు కానీ ఒక
మాట కానీ మనం బాధపడకి మన ఈడేమైంది మన జోడేమి ఏ దేవుని కన్నా మొక్కి ఏ భగవంతుని కన్నా పూజ కట్టి మనం కొడుకుల కన్నాము మనం బిడ్డల కన్నాము బామ బయలుమని 7 నాగబండ్లు 7 వైబండ్లు 3 ఏళ్ళ 21 నాగబండ్లల్లా ఎండి బంగారు వరాలు ముత్యాలు డబ్బులను గోగు పుష్ప రాగాలు రామ టెంకిలు బల్లల్లో పోతుండు గానాడు ఉదయ సీరరాజు అవ్వ కడపల 2 కొడుకులు పుట్టిన అక్క చెల్లెళ్ళుండే పడికి అయ్యో నా అక్క చెల్లెళ్ళు బాధపడతారా నా ఒక్క తమ్ముడు ఉంటే వాడు పాపాతుడైపోయిండు బామయ్య దేవతల పూజ పోదామని బల్లెక్కిళ్ళు వందిళ్ళు పుణ్య దంపతులు వెళ్ళిపోదామమ్మ బామ వెళ్ళిపోదాము దేవతల పూజ కన్నాడు బల్లల్లో కిల్లు వందిళ్ళు భార్య భర్తలు పుట్టిక పట్టి జనానికి జలమింద పట్టి హస్తరు పన్నీరు బుక్క గురాలు దాది దవాన్ని తీళ్ళ పట్టుకున్నారు భార్య భర్తలు నీళ్ళతో నీలాభిషేకం పాలతోని పాలాభిషేకం అవి అచ్చవల్ల నిచ్చవల్లే సర్వ సంపంగి దేవగన్నేరు పూలు పట్టుకోండి ఓనంది మానంది విష్ణు కంచి బ్రహ్మ మరి బ్రహ్మ కంచి చెన్నూరు గోదావరి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో పుణ్యయాత్రాలు భూ ప్రపంచంలో ఎన్నో గుళ్ళున్నాయి గుళ్ళల్లో పోయి వేద్దాం నరుణ్ణి నమ్మితే నష్టాల పాలైతాం భగవంతుని నమ్మితే ఎప్పటికీ బాధ ఉండదు కొండగట్టు అంజన్న జాతర భార్య భర్తలు బండ్లు కొట్టుకొని ఐలవోనికి వచ్చి అగ మంచి మామిడి పెళ్ళే వరదైన గుళ్ళు ఆ చెట్టు పదరి తీసి ఆ గుళ్ళు కట్టిన నల్ల వయ్యారం నల్ల రూపు భగవంతుడు మల్లికార్జున స్వామి ఐలవోని మల్లయ్య పూజ కట్టిన భార్య భర్తలు అగో కొండగట్టు కొరవీరా భార్య భర్తలు చూడు కంది మల్లె పెళ్లి బ్రహ్మంగారి మఠం పోనంది మానంది విచ్చి కంచి బ్రహ్మ కంచి యమలవాడ అగో రామేశ్వరం శ్రీరాముల బండ సీతమ్మ గుడి అయోధ్య భార్య భర్తలు భూ ప్రపంచంలో గుళ్ళు గోపురాలు తిరుగుతాను చుట్టుముట్టు పాతాల గంగా నటులలో తిరిగేలకొండ అగో ఎండి ఎలుగులు బంగారు గుంజలు అగో పాతాల గంగల తాను ఏతులు పాపాల వాపిల్లు భార్య భర్తలు అగో భార్య భర్తలు అత్త కొంత దూరం వస్తాను అరే భార్యనే భర్తలైతరా అరే అత్త కొంత దూరం వస్తాను భార్యనే భర్తలైతరా హలో అత్త కొంత దూరం వస్తాను అయ్యో కనవడ్డారో చూకు కడిగిపోయే సేనా గుడి కట్టినా పుణ్యమే బడి కట్టినా పుణ్యమే అన్నారట గుడి లేని ఊళ్ళల్లా వాళ్ళు గుళ్ళు కడతామన్నారు బడి లేని ఊళ్ళల్లా వాళ్ళు బళ్ళు కడతామన్నారు ఏది
ఏంది ఆ భగవంతుడు భక్తి మెచ్చి కొడుకును ఓడి కట్టకుండా ఈ అవ్వటోని బిడ్డను ఓడి కడతా మంచిగుండు అవను మన కోడి కడితే ఏదో సంబరపడతాడు. అడిగింది అయిపోయింది అగదుడు అగదుడు సంచి కొట్టుకపోతుంది సంచి గాడు పత్తాన్ని తాళం వేసి బొచ్చ సంచి వేసుకొని రా వాటి పోతే ఏం చేద్దాం మన టైం మంచిగా లేదు కానీ ఇవాళ గావటోని బిడ్డ కాకుండా ఈ అద్దల పెద్దవాడు బిడ్డను ఓడి కట్టమని అరే ఆమె పోతే బందవస్తుంది మరి సంబరపడుతుంది పెద్ద అనుకుంటాను ఇప్పుడు ఆ మనసులో గిట్టాను మమ్మీ గిట్టాను డాడీ ఉంటే మంచిగా అనుకుంటాను అసొంటి బిడ్డ ఉడతా బిడ్డనే ఏం చేస్తావు గత బాగులే బిడ్డ ఉడితే ఆ బిడ్డను ముద్ద అయిపించి మన కరీంనగర్ డిస్టిక్ కలెక్టర్ కాదు మరి బిడ్డ చూడు కండక్టర్ ఎక్కడ కనబడుతుంది కండక్టర్ అయితే పెద్ద టికెట్ల పొక్కలు పడుతుందా పొక్కలు కొట్టుడు ఎక్కడిది కంప్యూటర్ కాలమేనే బటన్ వస్తాగా టికెట్ బయటికి వస్తుంది అంత కాకుండా ఒకవేళ గిట్టాన్ని బిడ్డ ఉడితే ఆ బిడ్డను నాడు హాస్టల్ వారేసి ఏడాదికో 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి మన బిడ్డను ముద్ద తెప్పించి ఎంబీబీ డాక్టర్ వేసి ఈ గద్ద బాగా పెద్ద హాస్పిటల్ కట్టించి మన బిడ్డను ఎంబీబీ డాక్టర్ ఎత్తనుకున్నా డాక్టర్ వేస్తే మన బిడ్డకు కార్ కావాలి సెల్ కావాలి ఇద్దరు ఇయర్ ఫోన్స్ చెతస్కోప్ అగో బిడ్డ బిజీలు ఉంటది అగో కానీ డాక్టర్ని ఎత్తారంటూ బిడ్డకు నరాలు దొరకాలంటే సూదులేస్తూ ఏదో బిడ్డకు కళ్ళు కనబడద్దా కళ్ళు కడవననే మన బిడ్డకు అద్దాలు పెట్టించిన నేను అట్లా కాకుండా అంకలాలా ఏ ఊరు పోయినా ఏ పల్లె పోయినా మా కథల్లో పెద్దలు ఎటు పోవు ఎందుకంటే ఇలా గిట్టాన్ని బిడ్డ ఉడుతాను లక్షలు ఖర్చు పెట్టి ముద్ద అయిపోతాం అంటారు కానీ ఇంటికాడ ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే వాళ్ళు అంగని వాళ్ళు అమ్మకానే పోతారు రావా అయ్యో మహారాజు తోకలు పడితే కొయ్యలు ఆగుతాయిరా ఉరికైరా ₹1,00,000 మాట అంటే కదా ఇలా నిన్న మొన్న కొత్తగా వచ్చిన కోయిలు ఆగొచ్చు అయితే ఇలా బాగా బామ్మది అరే బామ్మ నేను బామ్మది నువ్వు మాట ఖాయం కదా పక్క మీరు ఇక్కడ మూడేదాకా బావ బామ్మది అన్నాని తమ్ముని అయితే తీరా నీతోనే నా బతుకు అనుకుంటాను ఏం చేద్దాం కానీ బిడ్డ ఇక నేను బామ్మడినే కదా నువ్వు బాగా అది మాట ఖాయమే కదా ఇక గొల్లు మంచాలు కావాలి తెల్లారంగా పైసలు పెట్టాలి బిడ్డ కొత్త కొండ కాడ ఉచ్చిపోకుండా ఒడి నా పానమే బిడ్డ 2 బీర్లు తాగిస్తావా మనిషేనా 2 బీర్లకు భయపడ్డాడు నువ్వు ఒక్క మనిషి వారా నాలుగు తాగుతా బిడ్డ నీ కొంపే నువ్వు 4 తాగి ఒక మాట ఆపండి ఆపేవని ముక్కలు కొత్త ఇంతమంది ఉన్నాం 2 3 4 5 6 నాతో 7 ఇంత 8 మంది ఆపేవని కావాలి పుల్ బాటిల్ అయితే మనిషి ఒక్క సుక్క వస్తుంది ఏడుగా మందు పాడు నాకేను కానీ మంద ఎవరు పాడుకావు ఎందుకురా నా ముఖ దాయ ముఖలు కనబడుతున్నా ఏ దాదులు బంద్ చేసి కానీ బామా అన్న ఏందే గొర్రెపిల్ల మెత్తలేదా బామా ఏ ఊరా కొత్తకొండ దగ్గర కొత్తకొండ నారాయణగిరి హన్మకొండ జిల్లా కొత్తకొండ జాతర లేదా తుర్కపల్లి జాతర పక్క పోన చెప్తా కొంచెం వచ్చినాక ఊర్ల పేరు చెప్తా బామా కమలవాతి దేవి బల్లాపి ఇప్పటికప్పటికంటారు ఇన్ని దేవతల పూజలు చేసినాం ఇన్ని రాజ్యాలు ఇన్ని దేశాలు తిరిగినాం నరుణ్ణి నమ్మాలి నరకాని ఏందది భగవంతుడిని నమ్మితే బాధ ఉండదు నరుణ్ణి నమ్మితే నష్టాల బాధైదు పనులు ఆపినామన్నాం ఇప్పటికప్పటికంటారు భక్తురాలకు భగవంతుడు కళ్ళల్లో దాసై తిరుగుతాడు దానికి చెడ్డ దయ్యాలు బొందుడు కాడై కనబడుతుంది ఇన్ని రాజ్యాలు ఇన్ని దేశాలు ఇంతమంది భగవంతుల దేవతల పూజలు చేసి ఈ భూ ప్రపంచంలో ఉన్న గుళ్ళని పూలు సేవించడమే కళలో ఉన్న దేవుడు కళ చెప్పినా మదిలో ఉన్న దేవుడు నీకు మది మాట చెప్పిండ దేవుడు మళ్ళా మెచ్చినాడా
ఘోరమైన బంది ఆపినందుకు ఎందుకొరకు బండి ఆపినామమ్మా దేవుడు మెచ్చి మోడి కట్టిండా దేవుడు మెచ్చి అంతన బలం మోడి కట్టిండా ఎందుకొరకు బండి ఆపిన అంటే నాదా వత్తన చూసినాం లేదు ముఖందేవు లేకబాయనా రాయిని చూసి రాజన ముఖం బండిని చూసి భగవంతుని పూజలు వేసి నమ్మిన వారికి దేవుడు నమ్మిన వారికి రావు అన్నారాట మనం వచ్చేతో వల్ల నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడ పోలేదు నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడ పోలేదు కనబడిన దేవుడు నాకేనా ఏ దేవుడు కనబడి నాకు సంతాన బలం ఇయ్యలే కానీ నేను బండి ఎందుకు ఆపినదికేనా అరే ఏం మనిషివే ఎందుకు నీ అలగల అంటే నా పాలన చల్లుతానని భయపడ్డా కాదు భయపడ్డావా అరే భయం కాదా భయపడగట్టు గోడసాడుకు ఇంత పొలగాడు ఉండి బే అన్న మనిషికి భయం అవుతుంది భయపడ్డా నువ్వు భయపడగా నువ్వు బాధపడదు నేను ఉన్నంతసేపు నీకేం లేదు ఉన్నంతసేపు నాకు ఏం మనిషివే ఇజ్జత్ తావినా ఎందుకు అరికాలు మట్టి నాకు బొట్టు పెడతావు ఇంత మనిషిని అయ్యో ఇంత ఓ మగోడు ఇట్లా మా సరగా గంటగా చెప్పుకుంటే ఎవరికి చెప్పుకోవద్దు మానం పోతావా నా భర్తకు నాకు కాలు పుట్టింది పెట్టినట్టే తెలిసో తెలియక దోషో కానీ అలాంటి అలా భయపడుతుంది భయపడ్డా కాబట్టి భయపడలకి వాళ్ళకి జ్వరం వస్తుంది కాబట్టి భయపడడానికి జ్వరం వచ్చింది అనుకో జ్వరం తోటి ఇంకా కొద్దిగా దూరం పోతే ఆ జ్వరం నీకు బాగా వచ్చి ఆ జ్వరం నీ మైండ్ అంటే నీ మెదట పెడతాడు పిచ్చి లేసినాక ఇంకా కొద్దిగా దూరమే అనుకో ఆ పిచ్చి నీకు బాగా ముదిరి నువ్వు బట్టలు తీసుకొని తర్వాత తిరుగుతావు పిచ్చి వేసినాక వానికి ఏం సో ఉంటుంది బట్ట సో ఉంటుంది బట్ట సో ఉంటుంది ఇంకా కొద్దిగా దూరమే నాకు వచ్చే ఇంకా నువ్వు చచ్చిపోతావు అయ్యో నువ్వు చస్తే నేను ఉండబోతా కాదు నయ్యో ఆగు ఈ కళ్ళకట్టు ఉపాయం చెప్తా నేను చచ్చలేందుకు నువ్వు ముండబోసలేందుకు మరి చక్కగా దగ్గర ఏం సీట్ ఉంది హుజరాబాద్ పో ఎవడాల పో మరి ఎవడాల పోయి ఇక దారుణం చేయించుకో బొట్టు పెట్టుకోవచ్చు బోనం ఎత్తుకోవచ్చు మంగళ తిరగచ్చు మరి నా మూడు అంటే ఎవడాల రాయన్నా అది పద్ధతి కాదు ఏ ఆడస్త్రీకైనా భర్తని మించిన భాగ్యం లేదు మొగని మించిన మోక్షం లేదు అది పద్ధతి కాదు ఈయన దాడిదే నడదేలిపోయింది ముగ్గుడే నాదా నీ ప్రాణం పోవద్దు నా మెడలు లింగంకాయ రావద్దని నా కాలుబొట్టు నేను ఒట్టికి పెట్టి నా తాలుబొట్టు కాపాడుకు నా మాట మంచి లేదనా అయ్యో ఒక్క సమితి మాట్లాడేది కొత్త కొత్త అంత మనలే వచ్చినా కలుపుకోవాలి కానీ ఒక మాట అయితే సంవత్సరానికి నెత్తుకొని ఇస్తారా వీళ్ళు మన నెత్తుకొరిచ్చేది 2-3 గంటల వరకు కూడా ఇస్తే బేరడితే మనకి కొరిచి ఆగిన పండరా ఎందుకు అని అడుగుతున్నావా అలా ఎందుకు బండి ఆపినట్టు అర్ధపరి దూరాన్ని ఉన్నది దోసాల పడ్డ వెనుకోసాల మీ దోసాలబా బాడబడ్డ గుడి ఉన్నది అక్కడ దాకా వెళ్ళిపోతుంది దొరుకుతాయి ఆ గుడిలో మనకు సంతానం దొరకాలి లేకపోతే మన ప్రాణమే నా పర్వాలేదు గుడికాడికి వెళ్ళిపోదామని ఇద్దరు భార్య భర్తలే వస్తున్నారు అల్లల్లానే రెడీ మంచిగా లేస్తుంది చంద్రకాయ ముందుగా కనకే ఆగుతలేడు లోపల కానీ ముసలి వాళ్ళు ఇట్లా పేరు తప్పరిస్తారు చంద్ర అయితే పెద్దలు కాదు చేతులు నమ్ముతాడు ఆయన చంద్ర గీన కనక ఈయన చంద్ర ఈయన కనక ఈయన కనుక ఆయన చంద్రే కాదు చంద్ర మొత్తం మొత్తం నున్నగా అయిపోయింది కొండగట్టి కట్టి దాంట్లో కొత్తిన పెట్టకు గుడ్ల
భార్య భర్తలు రాను చూడమ్మా వాడి గుడిగాడికి గుడిగాడికి వచ్చి గుడి ఎట్లా ఉన్నది ఆకులాది కావచ్చు కడల వంటి పిట్టలాది కావచ్చు పిక్కల వంటి ఉన్నది ఓ నాదా గుడిలోన భగవంతుడు ఉన్నాడా లేడని ఇద్దరు భార్య భర్తలే తల్లి బెరడ గొంగు పట్టినది ఆడవిల్ల పుడితే ఒక చెట్టు లేక చెట్టు పుడితే చెట్టుకు పువ్వులు వేయాలి కాయలు కాయల పండ్లు వండాలి పండ్లు ప్రజలకు తింటే చెట్టు కోవిలు వండరు అదే ఆడు దినమ ఎత్తిన మాటకుంటే కొడుకుల బిడ్డల కంటే ఆడు దినమ కోవిలు వండరు అక్కడ పరిలోకంలో గుళ్ళ ఉన్న కౌసంత బయట వారవయ్యంగా ఆడు వంట గుడిలోన అన్నమైన శివలింగం కనబడ్డదే శివలింగానికి కనడారు చూసి ఇద్దరు భార్య భర్తలకు అంగ ఉదకం తీసుకొని లింగాన్ని పరిశుభ్రంగా కడిగి ఆ లింగము కాడ ఆర్తి కప్పురు మిలగండ జ్యోతి ముట్టించి సిరిసి కింది పెట్టి తిరుపాదాల మీద పెట్టి ఆంకార శబ్దం వదిలిపెట్టి ఓంకార నాదము తోడి దొరుకుతే ఈ గుడిలో మనకు బిడ్డ బలము కొడుకు బలము దొరకాలి లేకపోతే మన ప్రాణమైనా పర్వాలేదు ఎందుకొరకంటే ఏ మనసుకైనా పరుగుపోయినా ప్రాణం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి భూమి మీద మనిషి పుడితే 10 ఏళ్ళు ఎందుకు బతకాలి నందై 4 ఏళ్ళు బతుకుతో గొప్ప అన్నారు కాకై కలకాలం బతకకున్నా అంశై 6 ఏళ్ళు బతుకుతో గొప్ప అన్నారమ్మా ఇద్దరు భార్య భర్తలు తిరుతి కింది పెట్టి తిరు పాదాల మీద పెట్టి ఆంకార శబ్దం వదిలిపెట్టి ఓంకార నాదము తోడి తోడి భగవంతుని పూజలు ఓం నమ శివాయ 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 అనకుండా బలో శంకర ఎట్టడ మనిషివి ఎలక మనిషి నాదా దేవుని ఏల చేతనవా ఎక్కిరితనవా ఎందుకు ఇత్తము శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నాడు చేతనవి ఇప్పటికప్పుడు చూసినవా భగవంతుని పూజలు చేస్తే 2 చేతులు తోడికి దండం పెట్టాలి కానీ ఏళ్ళని చేసినట్టు ఏడవ చేత మొక్కుతున్న వేడి మొగడ ఈ చేత మొక్కనే ఇది లంగ చెయ్యి ఇది బద్వా చెయ్యి ఇది అవ్వని కొడుతుంది అయ్యని కొడుతుంది పెళ్ళాన్ని కొడుతుంది 10 ఇస్తుంది 10 ఎత్తది అట్లా ఓయటలో చూపెడుతుంది అటు రమ్మంటది ఇటు బొమ్మంటది ఇది లొల్లి లేని కాడ లొల్లి తయారు చేస్తుంది ఇది కయ్యం లేని కాడ కయ్యం తయారు చేస్తుంది ఈ చెయ్యి ఎవరి జోలి కన్నా పోతుందా అని పొద్దుగాల 5 గంటలకు లేస్తే ఒకటే గణపతి పూజ చేసుకుంటుంది ఇది ఎవరి జోలి పోదు జంగమ వేషము వేసి జడలో గంగను దాసి గగను దాసిన ఎవరవు నీవయ్యా సేతుల శూలము వాటి మెడలో నాగును చోటి సేతుల శూలము వాటి మెడలో నాగును చోటి
నా దారిదారి బండో నా సప్పన్న వాగో నా సిలికలాది గట్టో నా సిల్లి మేడారము జివ్యా నా ఉసలాది గట్టో అబ్బియా నా అడి మేడారము అబ్బియా రాజులో నా ఊళ్ళో కుక్కలారా నా 10,000 శనార్థి నీకు 10,000 శనార్థి 10,000 అంటారు 20,000 అంకేందిరా అన్ని పెరుగుతలేదు ఉప్పుకు పప్పుకు చెప్పుకు పెరిగినప్పుడు ఈ కథల్లో పెరిగింది బిడ్డ 8,000 7,000 పోయి 12 13 14 వాటి బతిలాడితే 13 అన్నా కానీ 12 కాడికి ఖాయమైన బిడ్డ కొడుకులారా అవన్నీ పోను అవన్నీ పోనుగా కూడా బాటలు మందిస్తారు తారు మంట మండుతాంది ఎందుకు స్వామి ఏదో బయట పెట్టు నా పెయ్యాలి తారు మంట మండుతాందిరా ఎందుకు మరి ఎవరైనా తప్పు చేసి ఎవరు తప్పు చేసిరట ఏం తప్పు చేసి కొట్టి తప్పు చేయలే మరి తారం కొట్టి తప్పు చేయలేదు మరి రాంగ్ ఏ తప్పు పెయ్యి గత మీద వచ్చిందిరా ఎందుకు ఏం చెప్పాలి నా మీద కట్ట పడ్డది కట్ల వాడి పారేసింది ఏ కట్లైన దెబ్బక రావాలి బిడ్డ కట్ల మీకు కోసిన కూర రీతి మేము ఏదనుంటే భగవంతుని నీకు 1000 కళ్ళు ఏ కన్ను తోడని చూసి బయట పెట్టు నువ్వు బయట పెట్టాలి మెదత్త తట్టిందిరా తడితే నువ్వు ఉరికచ్చి బయట పడ్డదిరా అరవత్తం అంటుంది ఇంకో 2 పుల్ బాటిల్ అన్నమాట ఏమైందంట ఏమైంది బాటలేసి చెప్తా మరి సత్యం కావాలరా సత్యం ఉంటుంది సత్యం ఉంటేనే బచ్చవాడి కడతారు చెప్పన్నా ఇంత మంది లోపల ఎవరో బిత్తిర్రా నువ్వు సత్యంగా రికార్డు తీసుకురా అన్న అరే రామ రామ అంటారు రాముని పూజలు చేసేరా వీళ్ళందరూ నువ్వు దేవుడు చెప్తానని కోవాలని దేవుడు చెప్తానని వాళ్ళు ఆగం అడిపడి దేవుని అడుగుతున్నా వచ్చేది కాదు దొరికినాయి ఆకులు దొరికినాయి భగవంతుని పూజలు చేసిందో ఇక్కడ కాదు అక్కడ కాదు ఎండకుండా విధా జగతల్లి పార్వతమ్మ వండుకున్న జగతల్లి పార్వతం నా భర్త వేడికి వెళ్ళిపోయి వస్తానే పక్క మంచిగా పార్వతి లేతగుని పాంచం నాగమరుకున్నట్టున్నది బట్ట సముద్ర బొమ్మున్నట్టున్నది పాఠం ఏ పర్వం మరీ లేతగున్నది దేవుడు ఉన్నడే దేవుడే ఉయ్యాలో ఉయ్యాలో దేవుడంటే దేవుడే ఉయ్యాలో మాత్రమే మీరయ్యో కోరుకున్న వారికి ఉయ్యాలో కొడుకుని కడతాడా అడిగిన వారికి ఉయ్యాలో ఆడపిల్లలైతేనే ఉయ్యాలో దేవుడంటే దేవుడే ఉయ్యాలో ఆడికెళ్ళి భారతి ఉయ్యాలో ఏడమత్త ఉన్నది ఉయ్యాలో ఎండు
ఎండి కొండ వేడికి ఉయ్యాలో తాను రానే వచ్చనే ఉయ్యాలో ఎండి కొండ వేడికి ఉయ్యాలో తాను రానే వచ్చనే ఉయ్యాలో రామ 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 కోదండ రాముడా రామో రామ పార్వతి నువ్వెందుకు వచ్చినావే భయం అవుతుంది మనిషి కోపం గీత కోపం అంటే నీ మనిషిని కాదు గట్ల గారు దేవుడు కదా పరమేశ్వరుడే భగవంతుడు కదా నువ్వు దేవుడు మనసుకున్నంత ఉందా అని అన్నగాని అరే అయ్యా నువ్వు నీ భార్య పార్వతమ్మేమో నువ్వు నా నచ్చింది మా హస్బెండ్ ఇక్కడనే ఉన్నా హస్బెండ్ ఎక్కడే ఉన్నాను మా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొమరం పులి చూడు ఎర్రగడ్డ చూడు ఐ లవ్ యూ 143 దొండకాయ బెండకాయ ఆయనే నా గుండెకాయ భగవంతుడు దేవదంగం అయ్యా అయ్యా ఎవరి కన్నీరు కావచ్చు వారి కొట్టురాలు పురిటి కొట్టురాలు అన్నం ఉన్న కన్నీరు అన్నం లేని కన్నీరా భూ ప్రపంచంలో మన భక్తులు ఎవరయ్యా మన పూజ చేస్తాను అప్పటికి ఇప్పటికంటారు ఏ మనిషి మానవునికైనా భగవంతుడు ఆదికత్తుడు బాధ కలిగినాడు కాలుకు ముందు కట్టం వచ్చినాడు కన్నోడు కన్న తండ్రి ఆదికత్తుడు మీద పోయే పక్షికి ఆహారం పెడతాడు కింద వారి సీమకు అన్నం పెడతాడు గట్టు మీద చెట్టుకు గంటడు ఉదకాలు పోతాడు అగో నీళ్ళల్లో ఉన్న శాప గీత నేర్తాడు కొండ మీద నెమలకి నాట్యం నేర్పే భగవంతుడు విష్ణు బొమ్మ చేస్తాడు బ్రహ్మ రాత రాతాడు శంకరుడు ఆయుసు పోతాడు ముగ్గురు దేవతలతో సృష్టి ఏర్పడ్డది ఎవరి కన్నీరు కావచ్చు భూ ప్రపంచంలో మన పోయి ఎత్తాలను అందుకే అంటారమ్మా భగవంతుడు కొందరునేమో ఏడిపిస్తాడు కొందరినేమో నవ్విస్తాడు కొందరినేమో బతకగూరుతాడు కొందరిని చెడగొడతాడు కొందరు ఎవడదూతాడు కొందరిని పెడదూతాడు ఎవరి కన్నీరు కావచ్చు భూ ప్రపంచంలో మన భక్తులు ఎవరు పొయ్యి ఎత్తాను అది భగవంతుడు ఒకసారి అడితే పురవాణి వారి అష్టడి లోకాలు కిందడి లోకాలు మీద లోకాలు నక్కలు నాగులకు ఈగలకు జగదొక మీ కలిగమంతా కళ్ళ చూస్తే దచ్చనాది డవల్ల పట్టము డవల్ల పట్టవేరే రాదు ఉరియ సేన రాదు మా బిడ్డ కమలబాయి కాదు ఎంతో పుణ్యాత్తుడు ఎంతో ధర్మాత్తుడు అందుకే ఇప్పటికప్పటికి మంచికి తొందర ఇప్పటి ఏ మనిషి మానవునికైనా మంచిగా బతికినోనికి భగవంతుడు పరీక్షలు చూపుతాడు ఇద్దరు భార్య భర్తలు మరి తమ్ముని దాదుకుంటే తమ్ముడు పాపాతుడు అయిందే వాళ్ళ గర్భాన కొడుకు లేరు బిడ్డ లేరని భార్య భర్తలు బాధపడతాను అగో వాళ్ళ గర్భాన కొడుకుల సంతానం ఉన్నదా బిడ్డల సంతానం ఉన్నదా ఇప్పటికప్పటికి అంటారు అగో భూమి మీద పుట్టినా ఏ ఆడదానికైనా భగవంతుడు ఇచ్చిన గొప్పవారు మాతృత్వం అనగా అమ్మాని పిలిపించుకొని ఆడతనమే అది పాడతనం ఆట అగో అమ్మాని పిలుపులా ఆడదానికి ఎంతటి కమ్మనిదనం ఉన్నది అగో ఆ తల్లి కడుపులా ఒక్క కడుపుల కమల పిల్లలంటే ఒక్క కొడుకు ఒక్క బిడ్డ పుడతారు సంతానం ఇయ్యపోతే నా గుళ్ళల్లో మన్నే పోతురు నా గుళ్ళల్లో తుమ్మే పోసురు అగో ఎట్లా ఈ భార్య భర్తలకు సంతానం ఇస్తానని భగవంతుడు సంతానం ఒడిగడతాని మక్కలు పుట్టింది మాయ బండారు హిందుస్థాన్ లో పుట్టింది ఇసుక బండారు పాకిస్తాన్ లో పుట్టింది పచ్చి బండారు బండారి పట్టిండు ఇక్కడ ఊపిరి పట్టిండు మరి చక్కటి సంతాన పొలాలు గాయించాలి భగవంతుడు ఏమో చేస్తాడు ఇప్పటికప్పటికి ఏ మనిషినైనా భూమి మీదకి ఇస్తే 8 ఏళ్ళల్లో ఆడిన ఆటగా ఆడే 18 ఏళ్ళ వరకు చదవబ్బారే 25 ఏళ్లకు పెళ్లి చేసుకొని 36 ఏళ్ల లోపు పిల్లలు కనాలి 40 ఏళ్ల దాకా కష్టపడాలి 50 ఏళ్ల వరకు అన్న అప్పు తెరపాలి 60 ఏళ్ల వరకు మంచంలో పడ్డనాడు కొడుకుల కోడళ్ళ సీత తిననోసుకోవాలి మానవుడు పిరికడు ఊపిరి పట్టి పిరికడు బండారి పట్టింది మక్కలు పుట్టింది మాయ బండారి హిందుస్థాన్ లో పుట్టింది ఇసుక బండారి పాకిస్తాన్ లో పుట్టింది పచ్చి బండారి తిరుపతిలో పుట్టింది తీరైన బండారి మల్లన్న మాట
దొరకది ఎల్లవ సిక్కు దొరకది ఏమన్నా వాడు రాజన్న కొంటెతనం దొరకది అగో ఆడరాని తురుకొల్ల ఆడిచ్చి ఓడరాని తురుకల్లో ఓడిచ్చి కర్యం కోసి కందురు వేసి తురుకొల్ల భార్యకు బురకలేసి మన తెలంగాణకు తెచ్చిండు దేవుడు మల్లయ్య పుట్టింది బుధవారం పెరిగింది బేస్తవారం లగ్గం ఆదివారం ఇక్కడ బండారి పట్టిండు ఇక్కడ ఊపిది పట్టి ఇక్కడ అపాగ పట్టిండు ఒక కానుపుల 2 పిల్లలు కలగాలి చక్కటి సంతాన ఫలాన్ని ప్రకటిస్తాను భగవంతుడు లోకాన్ని సృష్టికర్తంగా దేవసంగం అయ్యా అంగుల లాంటి పొలాలు ఎత్తిరి తయారు చేస్తాను మందుల మందుల మందులే మహిళ మందుల మందులే ఉత్తరాన ఊడి ఏరు దచ్చనాడ తంత ఏరు తూరు పూజ తుంగ ఏరు పడవల ఆధిపత్తి వేరు ఎర్రది కన్నేరు వేరు నల్లది వాయిలు వేరు ఒక శాన దండి వేరు కానుపల 2 సంతానం ఎత్తారు భగవంతుడు 60 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తి 4 గంటలు 2 లక్షలు కురుపు 2 గంటలు 1 లక్షం భగవంతుడు 1 గంట పిక్కర పిడి గంట నడవన నాగసిరి గంట మల్లన్న మాట ఎల్లవ సిక్కు ఎవలవాడ రాజన్న కొండతనం దొరకది వెళ్ళిండు భగవంతుడు అప్పటికైనా నరుడు కొట్టే దెబ్బ దొరుకుతుంది దేవుడు కొట్టే దెబ్బ దేవుడు పెట్టే అన్నం కనబడదు మనిషిని ఏ రంగా కాపాడతాడో ఏ రంగా దెబ్బ కొడతాడో ఏ రంగా మనిషికి బతుక చూపుతాడో భగవంతుని మాయ దొరకది అగో అడవిలో ఉన్న ఈ బాధ శివజముని గుల్లల్లా అగో రాదు ఉదయ సేరరాదు ఆ బిడ్డ కమల బాయి 2 భార్య భర్తలు నీళ్లతో నీళ్ళ అభిషేకం చేసి ఒంటి కాలు మీద వరద ఉసి ఎత్తాలను ఒక్క గడి అయితే వాళ్ళ ప్రాణం పోతుంది భక్తులు కాపాడిన భగవంతుడు ప్రజలు కాపాడినది ప్రధానమంత్రి ఎందుకు హరి తాస్తకు దేవాంజన్న మహిమ తన మీది గండాలు వరదేవమ్మ పేరు పెట్టి పిలిచిన చెల్ల చెల్లందరూ చెల్ల రెక్క బట్టి చేసి బాబు ఇంటికి తెచ్చే లోకము కులమతం లేకుండా పెళ్లిలు జరుగు కులం అంటే చేపలు కొట్టువే బ్రహ్మం అయ్యో అత్తలకు పీఠాలు కోణలు మంచాలు మంచాల మీదికి కంచాలే బ్రహ్మం తల్లి చెప్పిన మాట తాజుబామాయే ఆలి చెప్పిన మాట అరటి బండాయే తప్పాదిరా బ్రహ్మము తప్పాదిరా బ్రహ్మంగారి మాట తప్పాదిరా గంగ ఒడ్డున ఒక్క గుండు ఉన్నది గుండు నిండా బ్రహ్మ నిండి ఉన్నది ఇంత పిల్లలు ఎగురాలు చెప్పంగా జ్ఞానవంచ పెద్దలిందులే బ్రహ్మము జననాడు భగవంతుడు చూడు అగో గుళ్ళ ముందు పుడతాడు ఆయన కోరి సంగమయ్యా గుడి ముందుకు ఎప్పుడు వచ్చిందో హరహరం 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 ఓం నమో నారాయణం పండుగ పాడువాడు ఏం పండుగ వారి గిట్టమంటే పొరగలు కూడా సారా బాబు గిట్టమంటే అరే
పందికొక్కున్నట్టు ఉన్నాడు పాడుకో. వీడు ఎక్కడ బాండుడే పందికొక్కున్నాడే పదార్థం. హుజరాబాద్లో 16,000 పంపు తీసుకున్నాడు, 3,000 మందులు తీసుకున్నాడు పేన వానకాలం. ఇక పత్తికి మందు కొట్టాను వీని పిల్లలు ఇంటి వెనక ఒక్కటే మొత్తుకుడు రోజు పోతా గుంజిగా కథకు మందు కొట్టవా పత్తి కథ పేరు తాకిందని వీని పెన తిడతాను. ఇక 16,000 పంపు 3,000 మందులు తీసుకున్నాడు. తెల్లందాక రినక ఇల్లంజ కొడుక ఇక నిద్ర వచ్చినాక పంపు కొడతాడా కాసేపు అయినాక ఎండవేనాక మనసారినాక కొడతా అనుకున్నాడు. ఇక బాయిగడ్డ మీద తుమ్మ చెట్టు కింద మంచిగా బాయిగడ్డ మీద పెట్టిండు, తుమ్మ చెట్టు కింద తిరిగిండు. ఇప్పుడు వీడు వైపు చూసిండు 16,000 పంపు దంచుకపోయాడు, 3,000 మందులు దంచుకపోయాడు. ఆడవాడిన లంజ కూడా కాడుంటాడా మెల్లగా ఇంటికి వచ్చిండ పంపు వేయింది మందు ఆయన పెళ్లి ఏమంటదో ఎంత తిడుతుంది. ఇక వీనిండి పోయిన 2 సర్కారు తుమ్మ చెట్లు ఉన్నాయి. ఇక 2 తలుపులు తీసిండు కరెంటు వేనే. ఎవడో ఇంట్లో వచ్చాడు 20 కిలోలకు అని చెత్త కప్పి మందను కొట్టే వాళ్ళు పెనాడికెత్త కొట్టుకోవాలి పంపు గారు మళ్ళా కొడతాడు. అంటే నేను అలకలపోయి ఏదైతే నిర్ద సచ్చినోడు పన్నోడు ఒకటి నిర్దమైనాక ఏది ఎత్తుకపోతే ఏందిరా మనం ఉంటే అయిపోయా. కానీ ఒక మాట అయ్యా అంటే అవ మళ్ళా ముచ్చట నేను నిష్టతోటి భగవంతుని పూజ చేస్తా గంటల సప్పుడు ఏందయ్యా ఎవరు నువ్వు వచ్చావా? ఏ గుడి కాడికన్నా పోతే నాకు గంట అందుతాడా? నువ్వు లావడితేనే కొట్టుడా, నువ్వు లావట్టపోతే ఏ గుడి కాడ లంజ కొట్టుకుని మీదికే కట్టబడి నువ్వు లావడితేనే నేను ఆడ 3 దెబ్బలు కొట్టబడి మళ్ళీ తీసుకురాబడి నాకు ఎక్కడ గంట అందుతాను. అదే నా గంట 6 నెలలు నా గంట సంగతి నీకు తెలియదు. నువ్వు వచ్చా నీ కొట్లే ఎవరో గుడి ముందే కష్టపడుతుంది నువ్వేసి నాకు భయం కాదా అనే మీ అన్నుడుగా మా అన్నయ్య పెద్దోడు ఏ అద్దు అబ్బో వాడు కూడా వాడు ఏం కొట్టుకున్నారు 2-3 ఏదాకా కొట్టుకుంటాడు. కొట్టుకొని లాకులు లీక్ అయినాక ఇవన్నీ తీసుకొని జబ్బకేసుకొని వాడి ఇంటికి వాడు పోతుంది. మనం సపరేట్ పూజలు పడదాం పాట అది పద్ధతి కాదయ్యా. ఇలా నాడు ముందుకు వచ్చి గంటలు తెంగులు పడ్డానా వాళ్ళు వచ్చగాల బుచ్చగాల జోగుల సన్నాసులు ఎవరైనా పర్వాలేదు ఇప్పటికప్పటికి అచ్చగాలు బుచ్చగాలు మన ఇంటి ముందర పెట్టిపోయకుండా పెట్టేళ్ళు పెట్టాలి. ధర్మం చేయకుండా దారులు ములు తీసి పక్క వాడితే పుణ్యలోకం అంటారు. ఎవరు కావచ్చు అనుకోని తల్లిదండ్రుల గుడి మొదగా
మాట తల్లి ఏ మనిషికైనా ఇప్పటికైనా అప్పటికైనా తాకుతూనే ముక్కుతోడు తడతనే గుడిచకపో ఆలస్యం అమృతం వేగిన వెరుతో ఉరుకుతే పొద్దు ఊకది ఊపిరి పడితే ఛాతి పెరగదు ఉపాసం ఉంటే అప్పు తీరు మనసు గురితే మనిషికి శరీరం ఉండదు తన కోపం తనకే శత్రువు తన శాంతం తనకే రక్షణ బిడ్డ ఈ అడవి లోపల ఎన్నో గుళ్ళల్లదుడు పూయలు చేసుకుంటా వస్తాను బుచ్చగాడు ఒక ఊళ్ళో ఉంటే బుచ్చగాడు బతకడు బిడ్డ ఈ భూ ప్రపంచం అంతా తిరుక్కుంటా వస్తాను నీ అంత సత్యవంతురాలు నేను ఏ ఊళ్ళో ఏ పల్లెలో ఏ పట్టణంలో ఏ పరిగణదు ఈ గుడిలోనూ చూడవు ఎన్నేళ్ళ అయిపోయింది గుడి పాడుపడ్డాయి ఓ గుడి కడితే పుణ్యం ఓ బడి కడితే పుణ్యం ఒకరిని బతక చూడాలి కానీ కొన్ని చెడ చూడద్దు బిడ్డ అందుకే అంటారు కట్టవచ్చినాడే అవ్వాలి కత్తది కట్టవచ్చినాడే అయ్యాది కత్తడు అడవిలో మనుషులు చెట్లు కట్టబడతాయా అడవిలో మడిసినా గుట్టలు ఏడుతాయా ఈ మానవ జన్మకు 4 రోజులు కష్టము ఈ మానవ జన్మకు 4 రోజులు సుఖం అంటారు ఎప్పటికి కష్టం ఉంటే మానవుడు బతకడు ఎప్పటికి సుఖం ఉంటే మానవుడు ఆగడు అంటే మెప్పించుకోవాలి తిండి అరిగించుకోవాలి కడుపుల కసరు చూసి వాపనుకోవద్దు వాపును చూసి బలపనుకోవద్దు మనిషి బిడ్డ ఈ శివసింహని గుళ్ళకు మరి గుళ్ళె పోయారు లేదు అయ్యగారు లేడు ఎన్నేళ్ళ లింగ కారణం బోర్ల పడ్డది బిడ్డ భక్తురాలని నానగుళ్ళు సొద్దు పెట్టారమ్మా ఏ బాధలు వచ్చినాయి ఏ కష్టం వచ్చింది కష్టం వస్తే నలుగురు చెప్పాలి బాధ వస్తే నలుగురు చెప్పాలి ధనం ఉంటే దాచుకొని తిరగాలి రోగం వస్తే డాక్టర్ చూపించుకోవాలి బిడ్డ నీకు వచ్చిన బాధలేమి తల్లి రాజ్యం దేశం ఉన్న ₹1,00,00,000 నా కుప్పలే ఉండదు రేపటి కల్లా కట్టమచ్చినాడు అడుగునే కొడుకు లేక అదుకునే నాకు బిడ్డలు లేక నిన్ను కోడి పూజలు నేను చేసుకుంటా వచ్చినా కడుపు వండకపోతే ఈ గుడిలో మా ప్రాణం తీసుకుందాం అనుకున్నాము కోరిన కొడుకులు లేకపోతున్నా బిడ్డలు లేక మేము మునుగనుకున్నాము లేదు మొక్కని దేవు లేడు ఆఖరి కడసారి పాడిపడ్డ గుడిలోనా మేము భగవంతుని పూజలు చేస్తుంటే వచ్చి గనగన గంటలు శంకులు పట్టి పట్టిన పూజలు ఎర్తం చేసి ఎందుకొరకు వచ్చినావయ్యా సంతానం లేని వాళ్ళు కొంతమంది పిల్లలున్నోళ్ళు కొందరు పిల్లలు లేనోళ్ళు కొందరు కడుపు వండక బాధపడేది కొందరు కడుపులో పుట్టిన పిల్లల కళ్ళ ముందు దాచుకొని ఏడ్చే అవ్వయ్యలు కొందరు నీ కడుపు వండకు నువ్వు ఇంత బాధపడతాను లేదు బిడ్డ నువ్వు బాధపడకు పంట వండని భూమి లేదు సంతానం లేని తల్లి లేదు బిడ్డ అగో నీ కర్మ దూరం అయింది నీకు కానుపు దగ్గర అయింది బిడ్డ నువ్వు బాధపడకు నువ్వు రంది పడకు నువ్వు చక్కని కొడుకును అంటావు చక్కని బిడ్డను అంటావు వెయ్యంగా ఒకరవుతూ మొక్కంగా ఒక దేవుడు తిట్టంగా ఒక మాట కట్టంగా గరిక పోసే మందాట మనిషికి కష్టపానం ఒక దగ్గర పెట్టి కాకోలే కళ్ళు ఈ బిడ్డ నా చేత బొట్టు పెట్టి అందరికో సంతానం మెచ్చుకుంటూ వస్తాను ఎవరి నోరు ఎసవంటిదో ఎవరి చేయట్లో ఎటువంటిదో ఎవరి మాటతోని సాపిస్తే ఏ మాట దాగున మనిషికి ఏ తల్లి సీత తిననున్నవో తెలియదు పరమోడి కానీ తినడు భగవంతుడు దేవదంగం అయ్య కాదు రామ 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 ₹5 సేపు నుంచి అదే ₹5 పోతాయి వెనకటి మనుషులు కాదు ముచ్చట్లు కాదు వెనకటి కథలు కాదు కథ అంటే వచ్చిన మంది వచ్చింది గిసోటి ముసలకు 6 కాని భయం సీరియల్లో పిచ్చి వచ్చింది మనసు మమత మమ్మల రాగాలు కోయిలమ్మ స్వాతి జనుకులు గుప్పడంత మనసు గృహ లక్ష్మి
అగో తూర్పుకి వెళ్ళే రైలు పడవడికి వెళ్తుంది మిస్ అమ్మన తుస్సమ్మ ఆట కార్తీక దీపం పడవల మళ్ళా మొదలైందా వాడికి ఏం పని అగో ఇటువంటి ముసలకు 6 కాని భయం టెన్షన్ లో పడతారు వీళ్ళు టెన్షన్ ఈ లంజ కొడుకుని ఏం చెప్తుంది అయ్యా చేస్తుంది కదా చూడాలి కదా చెప్పరు పెద్దవాళ్ళు నవ్వుతావు లంజ కొడుకు ఏం చెప్తుంది అగో 6 కాని భయం ముసల టెన్షనే వేరున్నది కొడుకు పెళ్ళం అట కొడుకు పెళ్ళం కాబట్టి ఊళ్ళో మంచి పెళ్ళం అవుతుందా అదో తప్పన కరెంటు వేయింది దానికి ఒక కరెంటు అనుకున్న తిట్టు ఎవరికి ఉండయి మానవ జన్మ కొన్ని పాపాలు ఎత్తాం తెలియదు కొన్ని పాపాలు ఎత్తాం అగో సప్పట్లు కొడితే సర్వ రోగాలకు నివారణ కొట్టురావా ఇవాళ కొట్టింది గానాడు భగవంతుడు సంతానం ఇచ్చిండు అగో మానవ జన్మ పవిత్రమైన జన్మ ఈ జన్మ మళ్ళగా వస్తుందా ఈ భూమి మీదకి అత్తమో రామో తెలియదు చూడు బిడ్డ చెట్టు వంగిందన్నాడు భగవంతుడు మటన్ల మాయమై ఉన్నాయా కమల బుట్టాలు ఉన్నాయా ఉన్నదా చీరరేఖ ఉన్నదా పెళ్ళవునా మంచిగా పోతా ఉన్నదా సీర జాకెట్ ఉన్నాయా కమ్మలు పుట్టాలంటే ఏమైనా మనిషివేనా వచ్చినా ఈడది వచ్చిందా ఆడది వచ్చినా అని ఎట్లా మనిషి లెక్క మనిషి వారి చీరకు సొమ్ములకు అన్నిటికి ఎడతాను గోరెమోసోటి పెళ్ళ అరే పెళ్ళం పోతే ఏడికి పోతుందిరా ఆధార్ కార్డు పట్టుకొని పోయి 6 నెలలు తిరిగి వస్తుంది సొమ్ములు పోతే దొరుకుతాయిరా ఇప్పుడు 1,20,000 1,60,000 తూల ఉన్నది 10 తులాల బంగారం ఉన్నది ఈ బంగారం పోతే దొరుకుతాదిరా అంతేనారా లంగ కాదు దొంగ వచ్చి నాకు సంతానపురం పొడి కట్టిండో స్వీట్ ఉంది చక్కెర కన్నా అరటి పళ్ళ కన్నా అంతకంటే స్వీట్ ద్రాక్షల కన్నా అంతకంటే మంచిగా ఉందండి అంగూరాల కన్నా అంతకంటే మంచిగా ఉంది గొల్లల సత్తిపిండి కన్నా ఓ లాజవాడక నీకేమెరకరా ఉప్పుతే గొల్లల సత్తిపిండి పుక్క మా ఇల్లు పట్టి గొల్లోళ్ళు ఇల్లు ఉన్నదవ్వా పిల్లల గల తండ్రి అని అరసోడంతో సత్తిపిండి పెట్టిర్రు నీ అవ్వ పుణ్యానికి వచ్చిందంటే నేను ఏది పోనీయా సత్తిపిండి పుక్కిన ఆనాడు చూడు అని మంచిరాల కథ వచ్చింది ఈ మంచిరాల కథ వచ్చిన వాళ్ళకి కిట్టన్న ఫోన్ చేసిండు ఏ కుమారన్న ఇవాళ నువ్వు అక్కనే బతుక పిల్లల బండి ఎక్కు మేము ఇక్కడ కాజిపెట్టి నెక్కుతామని అన్నాడు అందువల్ల నేను రానన్నా ఎందుకు రావే అన్నాడు నేను గొల్లలో సత్తుపిండి ముక్కినారు చూడంతా దెబ్బని ఏమవుతుందో కడుపులమ్మా అని అన్న నీ రాత్రి 9-10 గంటలకు కథ మొదలు పెడతాం ఇంకా అనలే పంటదా గొల్లలో సత్తుపిండి కథ వేయిందే కావాలి సింగిరానికి అన్నాడు వాళ్ళు అక్కడ ఎక్కిరు నేను బతుక పిల్లలు ఎక్కినా సాక మంచిరాలు వేణం ఆడి వేణం వల్ల మంచిగానే పచ్చి ఎక్కినాడు దమ్మారు తిన్నాం ఇట్లనే కథ జోరుగా నడుస్తాంది కథ జోరు నడవంగా కడుపులో గెలగలండి 2 లక్షలు అప్పున్నోడు ఆగుంటే ఆగుతాడు కానీ కడుపులో మా ఆగుతుందా నేను రానంటే నన్ను పట్టుకొచ్చిర్రు నేను పుట్టినో గొల్లలో సత్తుపిండి అని ఎంత వచ్చినా ఆగుతలేదు నేను సిటీ పోతి ఆగుతలేదా పల్లెటూరులో అంటే గిట్టి చెరువు కట్ట పోతుంది జాగ దొరికే సిటీలో జాగ దొరుకుతాదిరా గజ్జలు ఇడిచిన ఇట్లనే ఓ సందేహం ఉండే సాకవేనా పోయేటాలకు బాత్రూమ్ లాట్రూమ్ 2 అటాచ్ ఒక్క కడగచ్చింది నీ బాధ్యత నా కట్టం వెళ్ళవా అని ఆ లాట్రూమ్ అనుకోని బాత్రూమ్ డోర్ తీసిన టెర్రగా వచ్చిన దింపిన మొన్నటిదే సీరియస్ ముచ్చట ఇక దింపిన మళ్ళీ ఇక తేదీ మీదకి వచ్చిన కథ నడుస్తూనే ఉన్నది ఆ ఇంటి అవ్వ పొద్దుగాల 3:30కు లేచింది బకెట్ అన్ని ఉడుకుడుకు నీళ్ళు కాగబెట్టుకొని తానం చేసి హైదరాబాద్ కొడుకు దగ్గర పో అన్నట బకెట్ అన్ని ఉడుకుడుకు నీళ్ళు కాగబెట్టుకుని దెబ్బ వేయింది ఆ 2 కాళ్ళు బాత్రూంలో పెట్టింది జర్రం జారిపడ్డది అంత మూసుకున్నది జోక్ కాదు సీరియస్ అంత మూసుకున్నది అరే
అందరికి బాత్రూమ్ లాంటి ఉంటుంది ఎవడు వేయండి కొత్తోడు ఎవడు వచ్చిండు అది చూస్తే వాళ్ళకి అదే గల్లికి ఇట్లా 2 బుగ్గలు పెట్టి కథ చెప్తాను ఇల్లు ఎవడో కత్తోడు అప్పుడే వస్తువులు చదువుతాను ఇక ఓరు మించిపోకరా ఇక బయలుదేరే ముందట అంత దూరం వచ్చింది ఎవర్రా పాడు కావు లాట్ ఉంది తెలియదా బాత్రూమ్ తెలియదా ఆడోళ్ళ మొగల్లా అని తిడుతాను తిట్టినప్పుడు సప్పుడేకుంటే అయిపో ఈ డోలు కొట్టేవాడు చూసి ఈడైపోయింది అవ్వ గజ్జలైన తిడిచి అట్లా వచ్చిండు ఈడైపోయాడు అయ్యో నేను బుక్కింది గొల్లలో సత్తుపిండి అవ్వ 2 బకెట్ల నీళ్ళు పెట్టి కడుక్కోపో అని చెప్పిన గొల్లలో సత్తుపిండే ముక్కాలి అంత బాగుంటుంది అలనాడు చూస్తున్న సొంత గ్రామం అలా నేను ముందుకు ఎప్పుడు భ్రమణాల ముందు రాజ్యంలో దక్షిణాది దేశమే డబల్ల రాజ్యం దక్షిణాది దేశం డబల్ల రాజ్యం ముచ్చమనుకున్నాం అంటే దరిద్రులు లేడు అగో నెలకు 3 వరిసాలు పడుతుంది నేస్తమైన పంటలు వండి పాడి పంటలతోని పట్టం అంత పతగిడుతుంది నేను ఇవాళ ఇంత పేరుగా వచ్చిన అవ్వ కడుపున నేను ఆయవన్న పుడక పుడితే భగవంతుడు ఆయవన్న రాత రాయబాయే ఇవాళ నేను కనుక చచ్చిపోతే వారి సంపాదన పాడవడంటారు ఇంత కష్టపడ్డందుకు నాకు ఫలితం దక్కింది ఇవాళ నా భార్య వచ్చి మనిషి కాదు 2 జీవుల మనిషి ఇవాళ ఉంటే పడికే ఆరాట పడుతుందా అయ్యుండే పడికే నా కొడుకు పిల్లలు లేరని నా అయ్య బోరి పాల పడతాడా అయ్యలేని పిల్లరా అమ్మ బతుకులు ఏ మనిషికైనా అవ్వబోతే ఆటాన బలం అయ్యబోతే రూపాయి బలం తల్లిదండ్రి చచ్చిపోతే తరమే మునిగినట్టు కన్న తల్లి పోతే కలిగము చీకటి అయినట్టు అగో అందుకే అంటారు ఆడదానికి మొగడు పోతే మొదలు కొట్టేసినట్టు మోక్షం మునిగినట్టు అగో అందుకే అన్నరమ్మ భర్తవేనంక ఆడదానికి బంగులాలు ఎందుకు సత్యపురుషులే పేరంక ఆడదాని సక్కదన ఎవరి కొనకు భార్య భరతాలు అంటారు బంగుళాల ముందుకు దక్షిణాది డబల్ల పట్టం మరి అప్పుడు అనుకున్నారు భార్య భర్తలు అరే ఇంత రాజ్యం ఎదుర్కొంటావా